కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది. అయితే ఈ వీడియో కొంచెం ఎర్లీ అనిపించినా గానీ చాలా మంది వరకు అయితే కామెంట్ చేయడం జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 13 లో తెలుగు టైటన్స్ స్క్వాడ్ ఎలా ఉంటే బాగుంటుందని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఇంకా ముందుగా తెలుగు టైటన్స్ ఈ సీజన్ 13 కోసం కిషన్ కుమార్ హుడా గారిని హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. అయితే ఈయన ఆధ్వర్యంలో సీజన్ 12 లో తెలుగు టైటన్స్ బాగా రాణించినందుకు తెలుగు టైటన్స్ ఫ్రాంచైజీ అయితే మరొకసారి ఈ సీజన్ 13 కోసం కిషన్ కుమార్ హుడా గారిని హెడ్ కోచ్ గా నిర్వర్తించారు. ఇంకా అలానే తెలుగు టైటన్స్ సీజన్ 12 లో అంత మంచి సక్సెస్ ని పొందిందంటే ముఖ్యంగా తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్ లో పెద్ద ప్లేయర్స్ కోసం అయితే వెళ్ళలేదు. వాళ్ళు ఉన్న పర్సులో అయితే మంచి ప్లేయర్స్ ని తీసుకొని ఇంకా స్టార్టింగ్ 7 లో అయితే మోస్ట్లీ 5 ప్లేయర్స్ వరకు యంగ్స్టర్స్ ని ఇంకా అలానే 2 సీనియర్ ప్లేయర్స్ తో మ్యాచ్లన్నీ ఆడించడం జరిగింది. ఇంకా వాళ్ళందరూ కలిసిగట్టుగా ఆడి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి సీజన్ 12 లో అయితే తెలుగు టైటన్స్ అంతగా సక్సెస్ అయ్యింది. సో మళ్ళీ సీజన్ 13 కోసం కూడా తెలుగు టైటన్స్ అయితే సేమ్ ప్లాన్ తో అయితే వస్తారు. సీజన్ 13 లో కూడా యంగ్స్టర్స్ ని ఎక్కువ శాతం ఆడించి మరొకసారి విజయ్ మాలిక్ అలానే భరత్ హుడాని అయితే రిటైన్ చేసుకోవడం లేదా ఆప్షన్ లోకి వదిలి బైబ్యాక్ చేస్తారు. ఇంకా అలానే ఎన్వైపీ కేటగిరీ నుంచి కూడా తెలుగు టైటన్స్ అయితే ఒక 4 స్టార్ ప్లేయర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అందులో ఒక తెలుగు ప్లేయర్ కూడా ఉన్నారు. ఇంకా ఆ 4 ప్లేయర్లు ఎవరంటే ఆర్యన్, హిమాన్షు, ప్రిన్స్, లారియన్. ఈ 4 ప్లేయర్ అయితే తెలుగు టైటన్స్ ఎన్వైపీ కేటగిరీ నుంచి సీజన్ 13-14 కోసం అయితే తెలుగు టైటన్స్ అయితే హైడ్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ సీజన్ 13 కూడా సీజన్ 12 అనే స్టార్టింగ్ 7 అయితే ఉండబోతూ ఉంది. నాకు తెలిసి తెలుగు టైటన్స్ మోస్ట్లీ ఎక్కువ చేంజెస్ అయితే చేయరు. ఒకవేళ కనుక విజయ్ మాలిక్ అలానే భరత్ హుడా కనుక ఆప్షన్ లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు తిరిగి బైబ్యాక్ చేస్తారు. ఒకవేళ కనుక తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 ఆప్షన్ లో ఒక స్టార్ ప్లేయర్ ని తీసుకోవాలనుకుంటే పవన్ శరావత్ లేదా దేవాంక్ దళాన్ని అయితే తీసుకుంటారు. అలానే ఈ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుందంటే ఇదిగోండి గైస్, ఇదే ఈ పీకేఎల్ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 ఇలా ఉండబోతుందంటూ నేను ప్రిడిక్షన్ చేశాను. ఇదే నా స్టార్టింగ్ 7 అయితే మరి ఈ స్టార్టింగ్ 7 మీకు ఎలా అనిపించింది? అలానే మీరు ఎవరు ఈ స్టార్టింగ్ 7 లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీ స్టార్టింగ్ 7 కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు టైటన్స్ ఫ్యాంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు టైటన్స్ ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో ముందుగానే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అలానే తెలుగు టైటన్స్ ఆక్షన్ కి సంబంధించిన వీడియోస్ కూడా. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.